ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఒకసారి నారదుడు విష్ణువుని అడుగుతాడు, మీ భక్తులు ఎందుకు పేదవారుగా ఉంటారు అని. అప్పుడు విష్ణువు చెప్తాడు, నారద, నా కృపను అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటూ చెబుతూ విష్ణువు నారదునితో పాటు సాధు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడి ఇంటి తలుపు తట్టారు. ధనికుడు కోపంగా తలుపు తీస్తూ అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువుల్ని చూశాడు. సాధు వేషంలో ఉన్న విష్ణువు అన్నారు, స్వామి, మాకు చాలా ఆకలిగా ఉంది, మాకు భోజనం పెట్టించండి అంటారు. ధనికుడు కోపంగాను, ఎద్దుల్లా ఉన్నారు, పని చేసుకుని తినండి అని తలుపు వేశాడు. అప్పుడు నారదుడు ఇలా అంటాడు, చూడండి ప్రభు, ఇతను నీ భక్తుల్ని మరియు మిమ్మల్ని అగౌరవపరిచే వ్యక్తి, ఇతన్ని ఇప్పుడే శపించండి అంటాడు. కానీ దేవుడు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదని ప్రసాదిస్తాడు. దీని తర్వాత విష్ణువు నారదుణ్ణి ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకువెళ్తాడు. ఆమెకు ఒక చిన్న గుడిసె ఉంది, అందులో ఆవు తప్ప మరేమీ లేదు. భగవంతుడు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చి సాధువులిద్దరినీ ఒక ఆసనంలో కూర్చోబెట్టి వారికి తాగడానికి పాలు తెచ్చి, ప్రభు, నా దగ్గర ఇంకేమీ లేదు, దయచేసి దీన్ని సేవించండి అన్నది. విష్ణువు ఎంతో ప్రేమతో దాన్ని అంగీకరించాడు. అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అంటాడు, ప్రభు, ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు. ఈ పేద వృద్ధురాలు నీ భజనలు పాడుతుంది మరియు అతిథులను కూడా ఆదరిస్తుంది, దయచేసి ఆమెకి మంచి సంపదనివ్వండి అంటాడు. కాసేపు ఆలోచించిన తర్వాత విష్ణువు ఆమె ఆవు చనిపోవాలని శపిస్తాడు. అది విన్న నారదుడు కోపంతో ఇలా అంటాడు, ప్రభు, మీరేం చేస్తున్నారని. విష్ణువు చెప్తారు అప్పుడు, ఈ వృద్ధురాలు మహాభక్తురాలు, కానీ ఆమె ఆవు మీద మోహం ఎక్కువ. ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది. చనిపోతుండగా ఆమె తన ఆవు గురించే ఆందోళన చెందుతుంది. దీనివల్ల ఆమె మరుజన్మలో ఆ ఆవుకు దూడయి జన్మిస్తుంది. కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకున్న ఏకైక బంధం వీడి నన్ను మాత్రమే తలిచి మోక్షాన్ని పొందుతుంది. కానీ ఆ ధనికుడు అజ్ఞాని. అతను తన ధనం మీద ఉన్న విపరీతమైన మోహం వల్ల మరుజన్మలో తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు. ప్రకృతి నియమం ఏమిటంటే, మనిషి ఏ వస్తువుతో అత్యంత ప్రేమగా ఉంటాడో అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి మీ ఆలోచనలో భగవంతునిపై ఎక్కువగా ఉంచి మోక్షాన్ని పొందండి. శ్రీమతే రామానుజాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.